కానీ శాస్త్రంలో ఎక్కడ వెతికి చూసినా కూడా నువ్వు కేవలం భక్తుడిగా ఉండి భగవంతుణ్ణి బయటపెట్టి ఆయన్ని ఆయనకు ఒక రూపం ఇచ్చి ఆయన్ని అరూపుడైనటువంటి భగవంతుడిని కిందకి దించి తీసుకొచ్చి ఒక గుళ్ళోనో ఒక చోటనో పెట్టి ఆయనకు ఒక పేరు రూపం ఇచ్చి ఆయన లిమిటెడ్ చేసావు నువ్వు. కానీ భగవంతుడు ఏం ఆశిస్తున్నాడు, శాస్త్రం ఏం ఆశిస్తుందంటే, ఓ జీవుడా, మనుష్యుడా, నువ్వు మనుషుడివి కాదు, నువ్వు దైవము అని చెప్పి మనుష్యత్వంలో నుంచి దైవత్వానికి రా అని శాస్త్రం చెప్తుంటే, భగవంతుడు అదే చెప్పాడు భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఉద్ధవగీతలో కానీ ఎక్కడైనా. అప్పుడు అది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు మనుష్యుడివి దైవత్వం పొందకుండా ఏం చేస్తున్నావు,